ఆధారపడి రూల్ ప్రకారం అయితే వాళ్ళే ఇవ్వాలండి. కూటమిగా చంద్రబాబు గారే ఇవ్వాలి. లేదు అంటే కూటమి ధర్మం అయితే, పొత్తు ధర్మం అయితే, లేదు అంటే బీజేపీ అడగాలి. అడిగితే అన్నా ఇవ్వాలి. అది ఏం జరుగుద్దో చూడాలి. అంటే ఇప్పుడున్న ఈ ఫ్లోటింగ్ ని బట్టి చూస్తే అంటే వీళ్ళ బుద్ధ వెంకన్నకో లేదంటే దేవినేని ఉమ ఇలాంటి సీనియర్లు వెయిట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు రావాలని. కానీ ఆల్రెడీ ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్న వాళ్ళలో కూడా ఎవరినైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఈయన చాలా సీనియర్, ఆయన్ని పక్కన పెడితే కాస్త తలుగుతారు ఇలాగ, లేదంటే జంగా కృష్ణమూర్తి ఇలాంటి ఒకళ్ళిద్దరికి ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి చూడాలి. జంగా కృష్ణమూర్తికి జగనే ఇచ్చాడు. ఆయనకి అంత సీన్ లేకపోయినా నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న దాంతో అలిగి తీసుకున్నోడు అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వకపోతే ఇదేంటంటే పదవి లేకపోతే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. పదవి లేకపోతే ఇక రోజు చిచ్చు పెట్టాడు వాళ్ళని ఖాళీగా ఉంచకూడదురా అంటారు అనమాట. అందులో యనమల రామకృష్ణ ఒకడు, జంగా కృష్ణమూర్తి ఒకళ్ళు ఉంటారు. అదే కదా, అవును. అది కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి వాళ్ళిద్దరి విషయంలో. అప్పుడు ఇస్తే అదే అందుకని చేస్తారా, అది చంద్రబాబు గారు ఇష్టం కదా బేసిక్ గా. వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏం లేదు.